హాయ్ అండి, శశి కిచెన్కి వెల్కమ్ టు. ఈరోజు క్యారెట్ పకోడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం చూద్దాము. చాలామంది ఆనియన్స్తో చేసుకుంటారు. మనం ఈరోజు క్యారెట్తో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలన్నీ క్యారెట్, ఆనియన్స్, శనగపిండి, జీలకర్ర, కొంచెం కలర్ కోసం పసుపు, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు అన్నీ నేను తరిగి పెట్టుకున్నాను. బియ్యం పిండి, కావాల్సిన ఆయిల్, మరి ఫ్రై చేసుకోవడానికి కావాలి కదా. వీటన్నిటిని ఇప్పుడు మనం ఎలా కలుపుకోవాలో ఒకసారి చూద్దామండి. ఓకే, ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్, పుదీనాకు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కలర్ కోసం పసుపు, జీలకర్ర, తగినంత సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు. దీనిలో మనం బియ్యం పిండి వేసుకుంటున్నాం. శనగపిండి కూడా వేస్తున్నానండి. దీనంతా మనము కలుపుకుందాము. ఇప్పుడు మనము ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని దీనికి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. మనం కొంచెం వాటర్ పోసేసుకుందాం. లైట్గా ఎక్కువ అవసరం లేదండి, లైట్గా పోసుకుంటే సరిపోతుంది. చాలామంది ఆనియన్స్తోనూ పాలకూరతోనూ పకోడీ చేస్తారు. నేను ఈరోజు పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. మనం బయటకు తీసుకెళ్లాల్సిన పని కూడా లేదు. ఇంట్లోనే వాళ్ళు ఇష్టంగా అది చేయి మమ్మీ, ఇది చేయి మమ్మీ అంటారు. కాబట్టి మనం దీన్ని పకోడీ చక్కగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎంతో చక్కగా కరకరలాడుతాయండి, మెత్తగా చక్కగా కరకరలాడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది పకోడీ. మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ బాగా వేడొచ్చిన తర్వాత మనం ఇది వేసుకుంటే అప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని కలిపెట్టుకున్నది చక్కగా కొంచెం మనం ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకుంటున్నాం. అంతేనండి, 5 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఒకసారి తిప్పుకుందాం. చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. మనం రెండోసారి తిప్పుకున్నప్పుడు మంట కొంచెం మీడియంలో పెట్టేసుకుందాము, హైలో కాకుండా. అప్పుడు బాగుంటుంది. చూసారు కండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. క్యారెట్ ఆనియన్స్తో పకోడీ అండి. పిల్లలు క్యారెట్ తినమంటే తినరు కాబట్టి మనం క్యారెట్తో అన్ని రకాల స్వీట్ చేయొచ్చు, క్యారెట్ పకోడీ చేయొచ్చు, క్యారెట్ ఇడ్లీ చేయొచ్చు, దోశ చేయొచ్చు, ఎన్ని రకాలుగానో చేసుకోవచ్చు అండి. మరి మిగతా పిండి కూడా నేను వేసేస్తున్నాను ఆయిల్లో. ఇవి కూడా మనము తీసేసుకుందామండి. ఎంత కరకరలాడుతా ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుందండి. పకోడీ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మిగతాది కూడా వేసేస్తున్నాను. ఐదు 6 నిమిషాల్లో క్యారెట్ పకోడీ రెడీ అయిపోయిందండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యారెట్ ఆనియన్స్ అన్నీ ఉంటే మనం 5-6 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఆపేసేసాను. చూసారు కదా ఎంత బాగున్నాయంటే. మరి ఇంకా ఆలస్యం ఎందుకండి, మన వంటగది మన చేతులతో మన ఫ్యామిలీతో కలిసి మనం తినొచ్చు. క్యారెట్ పకోడీ సూపర్గా ఉంది. నేను టేస్ట్ చేస్తున్నానండి. సూపర్గా ఉందండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.